నిరుద్యోగ నిర్మూలన ఇది ఎప్పటి నుంచో వింటున్నాం. ఈ సమస్యగానే ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. మీరు మీ పార్టీ తరఫున మీరు ఇచ్చేటువంటి గ్యారంటీ ఏంటి? అసలు ఈ వర్డ్నే బ్యాన్ చేయాలండి. నిరుద్యోగం అనే వర్డ్నే బ్యాన్ చేయాలి. ఎవరు ఎక్కడి వరకు 7వ క్లాస్ నుంచి 7, 8, 9, 10 ఇట్లా డిగ్రీ పీజీ వరకు ఎవరు డ్రాప్ అవుట్ అయినా వెంటనే ఉద్యోగంలో చేరాలి. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరే ప్రణాళిక మేము రచిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే విద్యని సమూలంగా మార్పులు తీసుకురావడానికి మా ఆలోచన. ఎలాగంటే ఒక స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో 90 మార్క్స్ వచ్చి 70 మార్క్స్ వచ్చి ఇంగ్లీష్లో ఫెయిల్ అయితే ఆ కుర్రాడు డ్రాప్ అవుట్ అవుతున్నాడు. మా విధానం ఏంటంటే మ్యాథమెటిక్స్లో 80%, 90% వచ్చి ఒక పిల్లవాడు కనుక ఫెయిల్ అయినా సరే ఆ కుర్రవాడిని మ్యాథమెటిక్స్లోనే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ తను ఏం చేయాలంటే అది చేసే విధంగా పాస్ చేసేసి వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టులోనే చదువుకునే విధంగా మేము చేయబోతున్నాం. దాంతోపాటుగా నిరుద్యోగం అనేది ఆ వర్డ్ని బ్యాన్ చేసే విధంగా చేసి ప్రతి ఒక్క వ్యక్తిని ఎంప్లాయీగా చూడటం, పనిచేసే విధంగా చేయటం అనేది మా సంకల్పం. అలాగే రైతు రాజ్యం తీసుకొస్తా అన్నారు. రైతు రాజ్యం అనేది ఏ విధంగా తీసుకొస్తారు మీరు? వ్యవసాయం చేసే ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యవసాయదారులుగా చూసి వారు ఒక రాజులాగా బతికేటట్టుగా. ఎందుకంటే రైతులు ఎంతమంది చనిపోతున్నారో మనందరికీ తెలుసు. వారి కష్టాలు మనకు తెలుసు. ఆ కష్టాలను తీర్చిన వాడే నిజమైన ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యం కానీ. కష్టాలని గేలి చేస్తూ మీ అప్పులు తీర్చేస్తాం, మీ వడ్డీలు కడతాం అనేసి ఆశ చూపించి చేయటం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని భూములని వ్యవసాయపరంగా మార్చి 100% పండించే విధంగా చేయాలనేది మా ఆలోచన. రైతు ఒక రాజులాగా బతకాలంటే తనకేం కావాలి, తనకు కావాల్సిన వసతులు ఏంటి, అవన్నీ కూడా సమకూర్చడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. పరిశ్రమలు ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో ఎక్కువ శాతం కుటీర పరిశ్రమలు, ఐఫోన్లు కూడా కుటీర పరిశ్రమ లాగా ఇంట్లో చేస్తున్నారు. కుటీర పరిశ్రమ విషయంలో మీ ప్లాన్ ఏంటి? మీరు చెప్పినట్టుగా చైనా, జపాన్ ప్రాంతాల్లో ప్రతి ఇల్లు కూడా ఒక కంప్యూటర్ తయారు చేస్తుంది, స్పేర్ పార్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వారికి కావాల్సిన పెట్టుబడి, వారికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ కనుక ఇచ్చి కుటీర పరిశ్రమలు పెట్టించగలిగితే ఈ రాష్ట్రం ఒక జపాన్ లాగా, ఒక చైనా లాగా తయారవుతుంది. నిరుద్యోగమే ఉండదు, ప్రతి ఇల్లు సంపాదిస్తుంది. ఇక తర్వాత కుటీర పరిశ్రమలో గవర్నమెంట్ ఏ వస్తువులైతే పర్చేజ్ చేస్తుందో, ప్రొక్యూర్ చేస్తుందో ఆ వస్తువులన్నీ కూడా కుటీర పరిశ్రమల నుంచే ప్రొక్యూర్ చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదు. ప్రతి ఒక్క కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది. కుటీర పరిశ్రమలకు చేయూత ఇచ్చినట్టుగా కూడా అవుతుంది. అందుకని వీటికి టాప్ ప్రయారిటీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు సప్లాన్ నిధులు అన్నారు. ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీ నిధులు ఎక్కువ శాతం దారి మళ్లించడం చూస్తున్నాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నో ఎస్సీ, ఎస్టీ నిధుల్ని దారి మళ్లించి వేరే పథకాలకు మళ్లించడం జరిగింది. మీరు ఆ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ ప్రణాళిక ఏంటి? ఈ రాష్ట్రం కానీ ఈ దేశంలో ఉన్న ఇప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కూడా ఎస్సీలను బాగు చేయాలి, బీసీలను బాగు చేయాలి అని చూస్తున్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే కోరిక, ఈ దేశాన్ని బాగు చేయాలనే కోరిక ఎవరికి లేదండి. ఎందుకు లేదంటే ఇదే నిదర్శనం. సప్లాన్ నిధులు అంటున్నారు, ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులని యాక్ట్ చేశారు, అసెంబ్లీలో ఒప్పుకున్నారు, అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్నారు. మరి ఆ ఫండ్స్ అన్నీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలండి? వారి అభివృద్ధి కోసం సప్లాన్ అని పెట్టి నీకు అభివృద్ధి చేయను, నీకేదో ఒక 10,000 రూపాయలు ఇస్తాను, 20,000 రూపాయలు ఇస్తాను,
రోజు నన్ను అడగండి అనే విధంగా అడుక్కునే విధంగా చేయటం ఈ ప్రభుత్వ లక్షణాలు. సో అందుకని సప్లాన్ నిధులు బడ్జెట్లో ఎంతైతే కేటాయించామో అంత డబ్బును కూడా ఆ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికే ఖర్చు పెడతాం. ఈ రాష్ట్రంలో వారు కూడా ఒక పాత్రదారులుగా ఉండేటట్టుగా మేము చేస్తాం. మైనారిటీలు ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం. మైనారిటీల్లో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు, సరైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోవట్లేదు అనేటువంటి ఒకటి ఉంది. దానికి సంబంధించి మైనారిటీల విషయంలో మీ యొక్క స్టాండ్ ఏంటి? మైనారిటీ మెజారిటీ మైనారిటీ అనే వర్డే వాడినప్పుడు వారిని ఎంత అభివృద్ధి చేయాలి? సో ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ అన్నారు. ముస్లిం ఏరియాస్కి కనుక మనం వెళ్ళగలిగితే ఇంటి మీద ఇల్లు, అదేవిధంగా క్రిస్టియన్ ఇళ్ళకి కనుక వెళ్ళగలిగితే ఇంటి మీద ఇల్లు ఉన్నట్టుగా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఇంట్లో తెలుస్తూ ఉంటుంది. సో అందుకని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మైనార్టీలు కూడా అభివృద్ధి చెందాలి. ఎస్సీ ఎస్టీలు ఎలాగైతే సప్లాన్ నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడానికి పూనుకున్నామో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాత్రధారులు కావాలంటే వారికి కూడా వారి జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్ని కేటాయించి వారు కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారా, లేకపోతే వ్యాపారం చేస్తారా, వ్యవసాయం చేస్తారా, వారు చేసే పనులకి చేయూతనిచ్చే విధంగా ఈ యొక్క పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఇక నెక్స్ట్ వస్తే అవినీతి నిర్మూలన అనేది మాటల వరకే కానీ చేతల వరకు సాధ్యమయ్యే విషయంలా కనిపించదు. ఎక్కడ చూసినా అవినీతి ఉంది. సో అవినీతి నిర్మూలన విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి, ఎలా చేస్తారు? ఫోర్త్ ఎస్టేట్, రెండుగా చీలిపోయిన ఫోర్త్ ఎస్టేట్, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అవినీతిపరులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అనేసి రోజు పేపర్లో వేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మీడియా చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు, అదేవిధంగా వారి అబ్బాయి అవినీతిపరుడు. ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయండి? నిద్రపోతున్నాయా? ఎన్టీ రామారావు గారు అన్నట్టుగా ఏది వీళ్ళందరూ కూడా దేశాన్ని దోసుకుంటున్నారు అనేసి ఎన్టీ రామారావు గారు చాలా గట్టిగా చెప్పుకొచ్చారు అప్పట్లో అవినీతి మీద. అందుకని మేమేమంటున్నామంటే ఫోర్త్ ఎస్టేట్ని స్ట్రెంథన్ చేయాలి. అవినీతి ఎక్కడుంటే అక్కడ అవినీతి పరులని ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా చేయాలనేది మా అభిప్రాయం. ఎలాగంటే అవినీతి, మర్డర్, మానభంగాలు కేసులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ కేసులు తేలే వరకు వారు ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉండాలి. ఆ చట్టం రావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆఫీసర్ అయినా రాజకీయ నాయకుడైనా ఒకటే, ఇద్దరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఎవరి మీదైనా సరే అవినీతి ఆరోపణలు వస్తే ఆ అవినీతి ఆరోపణల మీద రెగ్యులర్గా వైట్ పేపర్ రావాలి. అదేవిధంగా కాంట్రాక్ట్స్ ఎక్కడైతే ₹1,00,000 కంటే ఎక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్స్ ఇస్తే ఆ తప్పనిసరిగా ఫోర్త్ ఎస్టేట్ని అన్ని చిన్న పెద్ద కాదు, గవర్నమెంట్ నుంచి ₹1 బయటకు వెళ్ళినా సరే ₹1 ఒక్కొక్క ఫోర్త్ ఎస్టేట్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వాటాల వారీగా ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చే విధంగా చేస్తూ ఫోర్త్ ఎస్టేట్ని స్ట్రెంథన్ చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా అవినీతి అనేది నిర్మూలిస్తామనేసి మాటిస్తున్నాను. మద్యం బంద్, సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఎన్టీ రామారావు గారి కాలం నుంచి మనం వింటూ ఉన్నాం. ఇంతవరకు సాధ్యాలు అనేది ఆల్రెడీ మనం చూసి ఉన్నాం. అటువంటిది మద్యం బంద్ అనేటువంటిది మీ మేనిఫెస్టోలో పెట్టారు. అది ఏ విధంగా సాధ్యం? మీరు దాన్ని ఎలా చేయబోతున్నారు? ఇది మీరు అన్నట్టుగా ఎన్టీ రామారావు గారు చాలా అసలు ఎంత విశ్వాసంగా తీసుకున్నారంటే ఈ స్కీమ్ని.
ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే పేద ప్రజలు మద్యానికి బానిస అవ్వకూడదు అనే సంకల్పంతో, అదేవిధంగా తల్లుల యొక్క పుస్తులు తాకట్టు పెట్టకూడదు అనే సంకల్పంతో మద్యాన్ని బంద్ చేయాలనేసి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన దీన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులను కూడా మేము గమనించిన తర్వాత, ఇప్పుడున్న పరిస్థితులను కూడా గమనించిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత మేము ఒక కంక్లూజన్ రావటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంద్ చేస్తామని, మద్యాన్ని బంద్ చేస్తామనేసి, నిర్మూలిస్తామనేసి మాట ఇచ్చి మాట తప్పారు. దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇచ్చేటప్పుడే ఆ సోయ ఉండాలి, ఇచ్చేటప్పుడు ఇది చేయగలమా చేయలేమనేది ఆలోచించాలి. ఆలోచన లేకుండా వారు చెప్పారు, హామీలు ఇచ్చారు. అందుట్లో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా హామీలు ఇచ్చేసి వెనక్కి తీసుకున్నారు. మేము మా ప్రణాళిక ఏంటంటే మద్యాన్ని తప్పనిసరిగా లేకుండా చేస్తాం, కానీ దాని ప్లేస్లో నీరా ఉత్పత్తుల్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్క మండలంలో కూడా నీరా ఉత్పత్తులను, నీరా ఫ్యాక్టరీస్ని తీసుకొచ్చేసి ఆరోగ్యకరమైన డ్రింక్స్ని తీసుకొస్తాము. దశల వారీగా మద్యపానాన్ని నిర్మూలిస్తామని మాటిస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు మద్యపానం ఉండటం వల్లే వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆదాయం వస్తుందని వారు నమ్ముతున్నారు. మా ఉద్దేశం అది కాదు. వారి రక్తంతో ఈ ప్రభుత్వాన్ని నడపాలనుకోవట్లేదు మేము. ఎప్పుడైతే 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీస్ ఇవ్వగలమో, ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ జరిగిద్దో, ఎప్పుడైతే కుటీర పరిశ్రమలు దండిగా వస్తాయో, ట్యాక్సేషన్స్ అనేది పెరుగుతాయి. ట్యాక్సులు ఆ విధంగా పెంచుకోవడానికి చూడాలి, కానీ పేదల రక్తాన్ని పిండి ట్యాక్సులు తీసుకొచ్చి గవర్నమెంట్ నడపకూడదు. ఈ రక్తంతో తడిసిన ట్యాక్సులను తీసుకొచ్చి మీరు అవినీతి చేయకూడదు. అవినీతి చేస్తూ ఈ యొక్క మద్యం గురించే మాట్లాడుతున్నారు. పబ్లిక్ మీటింగ్లో కూడా చాలా తప్పు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చిన్నబాబు వారు కూడా బ్రాండ్ల గురించి మాట్లాడుతూ జోకులు వేస్తున్నారు. అంటే ప్రజలను తాగమని హెచ్చరిస్తున్నారు. తక్కువకే మేము ఇస్తామంటున్నారు. నీచాతి నీచమైన గ్యారంటీలు అవన్నీ కూడా, హామీలు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, బ్రాండ్లను మారుస్తాం. ఏంటిది? వారి రక్తం తోటి మీ యొక్క గవర్నమెంట్ని నడపాలని చూస్తున్నారా? ఇది వద్దు. దీనికి స్వస్తి పలుకుదాం. మద్యాన్ని దశల వారీగా బంద్ చేసి నీరా అనే ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి అందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేస్తానికి కంకణం కట్టుకున్నాం. ఇది తథ్యం, ఇది జరిపి తీరుతాం.